హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇవాళ కవిత గారి బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. మరి బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఆల్రెడీ కేటీఆర్ గారు 20 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఢిల్లీ వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. సో అంతమంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని వీళ్ళకి కూడా తెలిసింది అని చెప్పేసి వార్తలు ప్రచారంలో ఉన్నాయి సార్. మరి ఏం జరగవచ్చు అంటారు సార్? మామూలుగా ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న వార్త. ఎందుకంటే కేటీఆర్ 25 మంది ఎమ్మెల్యేలని తీసుకొని ఢిల్లీకి వెళ్ళడం అంటే కారణం ఏంటి? ఆయన ఏమీ అనౌన్స్ చేయలేదు, ఏ ప్రోగ్రాం లేదు. సో ఎందుకు వెళ్ళినాడు ఢిల్లీకి అంటే, ఈరోజు కవితకి విచారణ సుప్రీంకోర్టులో ఉంది. జస్టిస్ గవాయ్ అండ్ విశ్వనాథ్ బెంచి దీన్ని విచారిస్తుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాము, కవిత ఎప్పటి నుంచో బెయిల్ కోసం ట్రై చేస్తుంది. ఆల్రెడీ 5.5 నెలలుగా ఆమె జైల్లో ఉంది. ఆమెకు ఆరోగ్యం బాగలేదు. 2 విడతలుగా ఆమె అనారోగ్యంతో ఇబ్బందులు పడి హాస్పిటల్కి, ఫస్ట్ ఏమో దీనదయాల్ హాస్పిటల్కి, తర్వాత అక్కడ ఎయిమ్స్కి ఆమె వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు 11 కేజీల వరకు ఆమె తగ్గిపోయిందని కూడా కేటీఆర్ వాళ్ళు అనౌన్స్ చేశారు. రీసెంట్గా కూడా ఆమెకి అనారోగ్యం వచ్చింది. అట్లాగా కూడా మామూలుగానే మహిళా తిహార్ జైలు అనేది ఒక భయంకరమైన జైలు. సో అక్కడ మహిళా జైల్లో ఈమె ఉంటుంది. అక్కడ అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఎయిడ్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉంది విమెన్ ప్రిజనర్స్లో వైలెన్స్ కూడా అక్కడ ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఇటువంటి ఒక వాతావరణంలో ఆమె 5 నెలలుగా ఉండడం అంటే ఖచ్చితంగా అది హారిబుల్ కండిషన్గానే ఆమెకు ఉంటుంది. సో అందువల్ల కవితను బయటికి తీసుకురావడానికి కేసీఆర్ దేనికైనా సిద్ధం అన్న స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఒక సమావేశంలో చెప్పాడు, అక్కడ మన బీఆర్ఎస్ భవన్లో నాలో ఒక అగ్నిపర్వతం ఉంది అని చెప్పాడు. ఆయన ఖచ్చితంగా ఒక ఫాదర్గా ఆయన బాధను అర్థం చేసుకోవచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో కవితను తీసుకురావడానికి కేసీఆర్ ఏం ప్లాన్ చేశాడంటే, ఒకటి విలీనం అయిపోతుంది అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కూడా. రవిప్రకాష్ దాన్ని పెద్ద ఎత్తున బాంబులాగా ప్రజెంట్ చేశాడు. అట్లాగే రేవంత్ రెడ్డి ఓపెన్గా ఢిల్లీలో మీట్ ద ప్రెస్లో చెప్పాడు కూడా, వీళ్ళు విలీనం అయిపోతున్నారు, కేసీఆర్కి గవర్నర్ ఇస్తున్నారు, కేటీఆర్ కేంద్ర మంత్రి ఇస్తున్నారు, కవితను విడుదల చేస్తున్నారు, హరీష్ రావుకి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తున్నారు అనేది కూడా చెప్పారు. దీన్ని వాళ్ళు ఖండించినారు, కేసులు పెడతామన్నారు, కానీ ఏమీ జరగలేదు. ఓకే. అప్పుడు రవిప్రకాష్ చెప్పేటప్పుడే ఇంకొక మాట కూడా చెప్పాడు, ఇది ఢిల్లీ ఎలక్షన్ల వరకు అయితే కవిత బయట రాదని కూడా చెప్పాడు. ఢిల్లీ ఎలక్షన్ల వరకు ఎందుకంటే కవితకు బెయిల్ ఇస్తే కేజ్రీవాల్కి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఢిల్లీ ఎలక్షన్లు అయిపోయే వరకు కేజ్రీవాల్ని జైల్లో పెడితే ఢిల్లీలో తమకు విజయావకాశాలు బలంగా పెరుగుతాయి అనేది మోడీ ప్లాన్ అనేది కూడా ప్రకటించారు. ఓకే. అయితే కొంతకాలంగా కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు కొంత రవిప్రకాష్ చెప్పిన దాంట్లో వాస్తవం అయితే కనిపిస్తుంది. విలీనం అవుతారా లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా బీజేపీతో చర్చలు నడుస్తున్నాయి. బీజేపీలోకి తన 4 రాజ్యసభ సభ్యులను పంపించే అవకాశం ఉంది. మరోవైపు కూటమిలో, ఎన్డీఏ కూటమిలో అయినా చేరే అవకాశం ఉంది. విలీనం చేయకపోయినా ఎన్డీఏ కూటమిలో అయితే చేరే అవకాశం క్లియర్గా కనపడుతుంది. సో అట్లాగా ఎన్డీఏ కూటమిలో చేరితే ఇక్కడ రేపొద్దున కాంగ్రెస్కి పోటీగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయి కాబట్టి రేవంత్ రెడ్డిని ఓడించే అవకాశం ఉంది, పాజిబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే బీజేపీ బలం మొన్న ఎంపీ ఎలక్షన్లో చూసాం, బాగా డ్రాస్టిక్గా పెరిగింది. అంతకుముందు 4 ఎంపీలు ఉంటే ఇప్పుడు 8 మంది కాంగ్రెస్ ఈక్వల్గా ఉన్నారు. దానికి బీఆర్ఎస్ కూడా యాడ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ విన్నింగ్ అవకాశాలు అనేది ఈ కూటమికి ఉంటాయి. ఎట్లాగూ చంద్రబాబు కూడా ఈ కూటమికి మద్దతు ఇవ్వక తప్పదు. సో ఈ కాంటెక్స్ట్లో ఈయన 25 మందిని తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు అన్నప్పుడు, ఈరోజు ఆమెకు బెయిల్ వచ్చేస్తుంది, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి 25 మంది ఎమ్మెల్యేల స్వాగతంతో గ్రాండ్గా కవితను బయటికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో వెళ్ళాడనేది ఒక వర్షం. ఓకే. సో మరి అంత ఖచ్చితంగా బెయిల్ వస్తుందని ఎలా అనుకుంటారు? ఎందుకంటే మనకి ఆయన మనీష్ సిసోడియాకి దాదాపు 17 నెలలు బెయిల్ రాలా, ఉప ముఖ్యమంత్రికి. అట్లాగే సాక్షాత్తు సీఎం కేజ్రీవాల్, ఆయనకి బెయిల్ రాలి ఇప్పటివరకు. మరి వీళ్ళిద్దరికి రాకుండా
ఈమెకు వస్తుందా, ఎందుకంటే ఈమె కింగ్ పిన్ అని చెప్పారు. ఈమె ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ప్రధానంగా చేసిందంతా ఈమె, సౌత్ లాబీ నాయకురాలు ఈమె కేజ్రీవాల్కి కూడా సజెస్ట్ చేసింది, ఇలాగ మేము ఇలా చేస్తాము, మీకు ఇంత ఇస్తాము, ఇవన్నీ మాట్లాడింది ఈమె అనేది కూడా ఈడీ సిబిఐ చెప్పారు. సో రెండోది చాలా గట్టిగా ఈడీ సిబిఐ వ్యతిరేకిస్తున్నాయి బెయిల్. ఇప్పుడు కూడా ఆలస్యం కావడానికి కూడా బెయిల్ సుప్రీంకోర్టులో ఈడీ కౌంటర్ ఫైల్ చేయకపోవడమే. కౌంటర్ టైం అడిగింది, ఇప్పుడు టైం ఇచ్చారు. ఆల్రెడీ రౌస్ అవెన్యూ కోర్టులో, హైకోర్టులో ఆమెకు బెయిల్ రిజెక్ట్ అయింది. సో సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చే అవకాశం ఉందనేది ఇప్పుడు నమ్ముతున్నారు. సో ఒకే ఒక కారణంతో బెయిల్ రావచ్చు. ఈమెకు ఆరోగ్యం బాగాలేదు, దాన్నే వాళ్ళు కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు విపరీతంగా. ఆరోగ్యం బాగాలేదు, ఒక మహిళ కాబట్టి ఆమెకు పైగా 5.5 నెలలు అయిపోయింది కాబట్టి, మామూలుగా అయితే 6 నెలల నుంచి 6 దీనిలో మన 60 రోజుల నుంచి 90 రోజుల లోపల ఛార్జ్షీట్, ఫైనల్ ఛార్జ్షీట్ వేయాలి, లేకపోతే డిఫాల్ట్ బెయిల్ కూడా అర్హులు. సో ఆల్రెడీ సుప్రీంకోర్టు మన మనీష్ సిసోడియా కేసులో కామెంట్ కూడా చేసింది. అదేంటంటే, మీరు ఎల్లకాలం నెట్టుకుంటా వస్తుంటే ఫైనల్ ఛార్జ్షీట్ వేయకుండా, మీ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయకుండా ముద్దాయిల్ని మేము అంతకాలం జైల్లో ఉంచలేము. ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఇది వ్యతిరేకంగా ఉంటుంది. ఏ చట్టమైనా కూడా కాన్స్టిట్యూషన్కి లోబడి ఉండాలి. సో వ్యక్తి స్వేచ్ఛను నిర్వచిస్తుంది ఈ ఆర్టికల్ 21. సో వ్యక్తి స్వేచ్ఛను మేము హరించలేము ఈ చట్టాన్ని అనుసరించి అని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఇప్పుడు అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. జస్టిస్ గవై అండ్ విశ్వనాథ్ బెంచే కూడా దాన్నే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 5.5 నెలలుగా ఉంది, ఫైనల్ ఛార్జ్షీట్ ఏం పెట్టట్లేదు. సో కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వచ్చు అనేది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే. సో అందుకనే ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే హోప్ లేకపోతే ఇంత శ్రమపడి 25 మంది ఎమ్మెల్యేలని ఢిల్లీకి తరలించి ఇదంతా కేటీఆర్ చేయడు కదా. ఇవన్నీ చేస్తున్నాడంటే బెయిల్ మోస్ట్లీ వచ్చేసే అవకాశం ఉంది. ఒకవేళ బెయిల్ రాకపోతే ఏం జరగచ్చు అన్న చర్చ కూడా నడుస్తుంది. బెయిల్ రాకపోతే మరి ఎంతమందిని తీసుకెళ్ళి భంగపడతారా అంటే విలీనం కోసం వెళ్ళారనేది ఇంకొక వాదన. సో ఈ బెయిల్ వచ్చినా రాకపోయినా విలీనం చేసేస్తారు. ఢిల్లీలో జరుగుతుంది ఈ కార్యక్రమం, అందుకని ఎమ్మెల్యేలను తీసుకెళ్లారు. లేకపోతే 25 మంది ఎమ్మెల్యేలని ఢిల్లీకి తీసుకెళ్లాలని అవసరం ఉంది ఆమెకు. అక్కడ మామూలుగా ఢిల్లీలో ఆమెను బయటికి తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున గ్రాండ్గా చేయొచ్చు కదా. ఎందుకంటే ఇక్కడ కదా అవసరం ఆమెకు. వెల్కమ్ అనేది గ్రాండ్గా పెద్ద ఊరేగింపు చేసి ఒక 1000 వెహికల్స్ ఎంతో పెట్టి పెద్ద ఎత్తున హంగామా చేయాల్సింది ఇక్కడ. ఢిల్లీలో ఎందుకు ఇది చేస్తున్నారు? రెండోది, ఇదంతా చేస్తే కోర్టు మీద కూడా ప్రెజర్ ఉన్నట్టుగా ఉంటుంది కదా. ఇది మరి ఈ మోర్కొప్పనే కదా ఇది అనేది ఒక వెర్షను. 2 వెర్షన్లో కూడా కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా 25 మందిని తీసుకెళ్ళి అక్కడ ఈ హంగామా చేస్తే కోర్టు కూడా ఏం ఫీల్ అవుతుంది, మమ్మల్ని ప్రెజర్ చేయడానికి ఇతను తీసుకొచ్చాడు అనేది అవకాశం ఉంది. మరి ఇవన్నీ కేటీఆర్కి వాళ్ళ అడ్వకేట్స్ చెప్తారుగా, సీనియర్లో ఉన్నారు. ముకుల్ రోహత్గి వాళ్ళకి ప్రధానమైన అడ్వకేటు, ఆయన టాప్ 10లో ఉన్న సుప్రీంకోర్టు అడ్వకేటు. మరి ఆయన సలహా ఇచ్చాడా, లేకపోతే ఆయనకి గ్యారంటీగా బెయిల్ వస్తుందనే విషయం ఆయనకు తెలిసిందా? ఒక్కోసారి ఏంటంటే కోర్టుల్లో జరగబోయే విషయాలు కూడా ముందుగా తెలుసుకునే మెకానిజం కూడా కొంతమందికి ఉంటుంది. సో అంటే అక్కడ స్టెనో కానీ లేకపోతే అక్కడ ఉన్న స్టాఫ్ల ద్వారా కూడా పసిగట్టే అవకాశాలు ఉంటాయి. సో అట్లేమన్నా వీళ్ళకి ముందుగా తెలిసిందా, ముందుగా తెలిసి వీళ్ళు వెళ్ళారా, అట్లేమన్నా ఉండి ముందుగా లీక్ అయిందని కానీ జడ్జికి తెలిస్తే వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు కూడా, బెయిల్ ఇవ్వకుండా కూడా ఉంటారు. ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వకపోవచ్చు. సో మరి ఇంత కాంప్లెక్స్గా అయితే ఉంది. లేదు 25 మందిని అక్కడ తీసుకెళ్ళడం మెర్జ్ చేయడం కోసమే అంటే అదొక పద్ధతి. ఏదేమైనా